హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. సో ఎవరైనా కొత్తగా మన వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే నా ఫస్ట్ డాక్టర్ చెకప్ ఉందన్నమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో ఆ వ్లాగ్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక థర్డ్ మంత్ స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్ విజిట్ అయితే వెళ్ళానమాట. అంతవరకు హాస్పిటల్కి అలా ఏమీ వెళ్ళలేదు. ఇంట్లోనే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. థర్డ్ మంత్లో పెట్టాక అప్పుడు హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంతవరకు హాస్పిటల్ విజిట్ అనేది లేదు. ఇవాళ నా ఫస్ట్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే సోకుడు ఆల్మండ్స్ అయితే తీసుకునేసాను. ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను అనమాట. సో లేవడమే నాకు ఫుల్ ఆకలితో లేస్తున్నాను అనమాట. సో పాపకు ఒక పక్క ఫీడింగ్ ఇస్తూ ఉన్నానమాట. నేను నా హాస్పిటల్ ఫస్ట్ విజిట్ అయ్యాక మళ్ళీ ఫీడింగ్ అనేది స్టాప్ చేశాను అనమాట పాపకి. అప్పటి వరకు నేను ఫీడింగ్ అనేది మదర్ ఫీడింగ్ ఇస్తూనే ఉన్నా. నాకు మార్నింగ్ లేవగానే ఫుల్ హంగ్రీగా లేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఆల్మండ్స్ అయితే తీసుకొని తర్వాత వాటర్ మెలన్ కట్ చేసుకొని అయితే తినేసాను. తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, కొంచెం లేట్ అవ్వచ్చు. సో చెప్పలేం కదా, ఒకవేళ అక్కడ ఆకలి ఉన్నా కూడా పాప ఉంది కదా మాతో, తనకి నాకు ఇద్దరికి ఉంటుంది అని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పాపకి బయట ఫుడ్ అలా ఎందుకు తినిపించడం అని చెప్పి నేను బయట తింటూ ఉంటాను, పాపకి ఎందుకు అని చెప్పి ఇలా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాం ఇద్దరికి కూడా. మోస్ట్లీ లేట్ అవ్వదు, ఇన్ కేస్ ఒకవేళ అయితే అని చెప్పి అలా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా ఈలోపే నేను వాటర్ మిలన్ కట్ చేసుకుంటూనే నేను ఇంకా టిఫిన్ కూడా ఒక పక్క రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సో పొంగల్, పల్లి చట్నీ ఇదంతా కూడా అన్నీ అయిపోయాక మంచిగా స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్య అసలు సరిగ్గా పూజ చేయట్లేదు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే ఇంట్లో పూజ అయితే చేసుకునేదాన్ని. ఈవెన్ పాప వచ్చాక కూడా మేము డైలీ అంటే ఎర్లీ మార్నింగ్ కాకపోయినా 8-9 లేదంటే 8-10 ఈ టైంలో అయితే ఖచ్చితంగా పూజ ఏదో ఒక టైంలో చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే చేసుకుని పూజ చేసి చాలా డేస్ అయిందనమాట. నాకే కొంచెం అన్ఈజీగా ఉందన్నమాట. సో ఇంకా ఎప్పుడో ఒకసారి అలా పూజ చేస్తున్నాను. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ కదా, ఫస్ట్ విజిట్, కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని చెప్పి ఇంకా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. అదేంటి రోజు పూజ చేయకుండా ఇప్పుడేంటి అని కూడా డౌట్ రావచ్చు. నాకు చాలా కష్టంగా ఉందన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్లో అయితే మరీ టూ వరస్ట్ అని చెప్పాలి. అస్సలు ఓపిక ఉండేది కాదు. కొన్ని తినడానికి అస్సలు నచ్చేవి కాదు, రకరకాలుగా ఉండింది. నాకు మా పాప కడుపులో ఉన్నప్పుడు అసలు మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూసింటే అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్కటి తినేదాన్ని, ప్రతి ప్లేస్కి తిరిగేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే అలా లేదు. ప్రెజెంట్ సెకండ్ మంత్లో కొంచెం బిజీగా ఉండిందనమాట నాకు. ఇంకా చెప్పాను కదా, అందుకని ఎవ్రీడే పూజ అయితే చేయలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, పాజిటివ్ వైబ్స్ కోసం అయితే పూజ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసామన్నమాట. పొంగల్ అండ్ పల్లీ చట్నీ. మా పాపకు కూడా ఇప్పుడు మేము ఏ ఫుడ్ తింటామో అదే తినిపించేస్తున్నాను. సపరేట్గా మళ్ళీ తను కుక్ చేయడం, కొంచెం స్పైస్ తక్కువ చేసి తనకు సపరేట్గా చేయడం అలా ఏమీ చేయలేదు. నార్మల్గా మేము ఏం కుక్ చేస్తామో అవే తినిపించేస్తున్నా పాపకు కూడా. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. 10-10:30 ఆ టైంలో అయితే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా ఇది నా ఫస్ట్ డెలివరీ అప్పుడు బుక్ అనమాట. సో అదే మళ్ళీ తీసుకెళ్దాము. మళ్ళీ కొత్తది ఏమన్నా ఇస్తారా లేదంటే అదే సరిపోద్దా నాకైతే తెలీదు. కానీ తీసుకెళ్దాం ఉంది కదా అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. అమరా హాస్పిటల్కి వెళ్తున్నాను. ఫస్ట్ డెలివరీ అక్కడే అయింది. సో ఇప్పుడు సెకండ్ టైం కూడా అక్కడికే వెళ్తున్నాం అనమాట. హాస్పిటల్కి అయితే ముగ్గురము స్టార్ట్ అయిపోయామన్నమాట. 10:30 ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. హాస్పిటల్లో పెద్ద టైం నాకైతే తీసుకుంటుంది అనుకోలేదు. 1 అవర్ 1.5 అవర్ లోపు అయితే అయిపోద్ది. బిఫోర్ లంచ్ టైంకి ఇంటికి వచ్చేయచ్చు. ఇన్ కేస్ అలా కుదరకపోతే అక్కడ క్యాంటీన్ ఉంది, అక్కడే తినేయచ్చు. పాప కోసం అయితే నేను పూల్ మక్కానా తీసుకున్నాను, అలానే బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను, ఒకవేళ లేట్ అవుద్దేమో అని చెప్పి. కానీ ఆ రోజు లక్కీలీ మాకు లేట్ అవ్వలేదన్నమాట. నేను వెళ్ళే టైంకి ఒక 4 మెంబర్స్ ఏమో ఉన్నారు నా ముందు. ఫాస్ట్గా అయిపోయింది. నేను కూడా చాలా లక్కీ అనుకున్నా. ఎందుకు అంటే నేను ఒకటే ఉంటే పెద్దగా ఆలోచించేదాన్ని, ఇలా కాదనమాట. పాప కూడా ఉంది నాతో. తను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మంచిగా న్యాప్ వేస్తుంది ఆఫ్టర్నూన్ టైమ్స్. సో పాప ఉంది కాబట్టి కొంచెం హడావిడిగా ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టే ఉందన్నమాట. సో పిల్లలు ఉంటే ఇంతే, మన గురించి చూడాలి,
పిల్లల గురించి చూడాలన్నమాట. వాళ్ళకి టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటారు డే అంతా కూడా. ఇంకా వెళ్ళంగానే హైట్, వెయిట్, బీపీ అన్నీ కూడా చెక్ చేసేసారనమాట. ఇంకా ప్లే ఏరియా ఉంది ఇక్కడ. సో గైనిక్‌కి, పీడియాట్రిషియన్‌కి రెండిటికి ఇక్కడ ప్లే ఏరియా అయితే ఉంది. హోమ చూస్తుంది వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా అని. ఇంకా ఫైనల్‌గా తట్టుకోలేక వెళ్ళిపోయిందనమాట. కానీ మంచిగా అనిపించింది. ప్లే ఏరియా ఉండడం వల్ల ఏంటి అంటే పిల్లలు హాస్పిటల్‌కి వచ్చిన ఫీలింగ్ ఉండదు. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మనం హాస్పిటల్‌లో ఉండి పిల్లల్ని మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టము. ఇలా ప్లే ఏరియా ఉండడం కొంచెం బెటర్ అనిపిస్తదనమాట. కాసేపు ఆడుకునింది ఇంకా చాలు అని చెప్పి వచ్చేస్తుందనమాట. ఈలోపైతే నా చెకప్ కూడా అయిపోయింది. సో థర్డ్ మంత్ పెట్టిన 2 డేస్‌కైతే నేను హాస్పిటల్‌కి వెళ్ళాననమాట. సో అంతా మంచిగా ఉందని చెప్పి స్కాన్ కూడా చేశారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో చేసే స్కాన్ అనమాట. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసి బేబీ హార్ట్ బీట్ కూడా వినిపించారు. తర్వాత భూపాల్ని కూడా పిలిపించి హార్ట్ బీట్ అయితే వినిపించారనమాట. ఆ హార్ట్ బీట్ వినంగానే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో అనమాట. ఆల్రెడీ ఒక బేబీ ఉన్నా కూడా సెకండ్ బేబీకి మళ్ళీ అట్లా వింటూ ఉంటే ఫుల్ ఆన్ ఖుష్ అని చెప్పాలి. అంతా బాగుంది. ఇంకా 1 మంత్ తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు నేను థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యాక వెళ్ళా కాబట్టి అప్పుడు ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్‌లో వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ 1 మంత్‌కి సరిపడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాం. నిజంగా లక్కీ అనుకోవాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనమాట హాస్పిటల్‌లో పనంతా. ఇంక ఇంటికి రాగానే సింపుల్‌గా లంచ్ అయితే చేసేసాను. వైట్ రైస్, బీట్రూట్ ఫ్రై, రసం అండ్ కొన్ని వడియాలు. ఇంకా తినేసి మా పాప న్యాప్ ఏసేసింది. ఇంకా ఈవినింగ్ తను లేవంగానే మళ్ళీ తనకి స్నాక్స్ కావాలి కదా అని చెప్పి స్వీట్ పొటాటో అయితే ఇలా స్టీమ్ చేస్తున్నాననమాట. ఇంకా పిల్లలు ఉంటే మన కోసం కాకపోయినా పిల్లల కోసం హెల్తీగా చేయాలి. వాళ్ళతో పాటు మనము అప్పుడు హెల్తీగా తింటాము. సో గైస్ ఇదండి నా ఫస్ట్ హాస్పిటల్ విజిట్ బ్లాగ్ అంతా కూడా. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.